హాయ్, నమస్తే. 16 గంటల డైట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే 16 గంటలు డైట్ చేయగలిగితే మీ ఆరోగ్యానికి మరి డోకా లేదు. క్యాన్సర్ అయినా సరే, క్యాన్సర్ కణాలను తినేసే రిపేరింగ్ ఈ 16 గంటలు మీ శరీరమే చేసుకుంటుంది. కాబట్టి మీరు తప్పకుండా 16 గంటలు డైట్ చేయండి అన్నారు. కాబట్టి నేను అది ఫాలో అవుతున్నాను. అది నేను ఎలా ఫాలో అవుతున్నానో అది చెప్తా. మార్నింగ్ 10 వరకు ఏమి తినకుండా ఉండగలిగితే మీకు 16 గంటలు మీకు అయిపోతుంది. అది ఎలాగంటే సాయంత్రం 6 గంటలకల్లా మీరు డిన్నర్ కంప్లీట్ చేసేయండి. అది కూడా చాలా లైట్గా తీసుకొని డిన్నర్ కంప్లీట్ చేసేస్తే మీరు మార్నింగ్ 10వ గంటకల్లా మీరు ఉండగలిగితే మీకు ఆ 16 గంటలు మీకు వచ్చేస్తుంది. శరీరానికి మీరు చక్కటి ఆరోగ్యాన్ని అందించినట్టుగా అవుతుంది. అయితే కొంతమందికి 10 గంటల వరకు టిఫిన్ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి నేను ఎలా చేస్తున్నాను అంటే తెల్లవారి 7 గంటలు 8 గంటలప్పుడు కొంచెం డికాషన్ కాఫీ ఆర్ టీ ఏదైనా డికాషన్ తీసుకుంటాను. ఆ డికాషన్ తీసుకున్న తర్వాత మెల్లిగా 8 గంటల వరకు 9 గంటల వరకు 10 గంటల వరకు మెల్లిగా టిఫిన్ చేయకుండా ఉండి ఆ తర్వాత నేను టిఫిన్ చేస్తాను అనమాట. రోజుకు 3 కోడిగుడ్లు తీసుకుంటే మీ శరీరానికి కావలసిన అన్ని పోషక మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. దీని ఖరీదు కూడా ఎంత ఉండదు, 15 రూపాయలు ఎంత ఉంటుంది. ఈ 3 ఎగ్గులు మీరు బాయిల్ చేసుకుని మార్నింగ్ ఈవినింగ్ నైట్ అలాగ తింటారో లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు తినేస్తారో ఎలా తీసినా సరే 3 కోడిగుడ్లు మీరు తినగలిగితే మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషక విలువలు మరి మీరు అందించిన అవసరం లేదు, అవే వచ్చేస్తాయి అన్నమాట. ఒక్క విటమిన్ సి మీరు పులుపు కావాలి కాబట్టి నిమ్మకాయ అట్లాంటివి వాడుకోవడం వల్ల విటమిన్ సి మీరు చేస్తారు. అయితే నేను ఎంత డైట్ చేసినా టీ అనేది నాకు స్ట్రాంగ్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి. కాబట్టి నేను మెల్లిగా 10 గంటల వరకు వెయిట్ చేసి ముందు మార్నింగ్ డికాషన్ తాగుతాను వితౌట్ షుగర్. ఆ తర్వాత మాత్రం పాలు పెట్టుకొని చక్కగా టీ చేసుకొని తాగుతాను అనమాట. మెల్లిగా అలవాటు చేసుకోవాలి మీరు. ఈ 16 గంటల డైట్ని మీరు అలవాటు చేసుకుంటే ఆరోగ్యమే కాదు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల. ఎంత అందంగా ఉంటారు, ఎంత చక్కగా మీ స్ట్రక్చర్ ఉంటుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 16 గంటల డైట్ని ఫాలో అవ్వండి. అంటే సాయంత్రం 6 గంటలకల్లా మీరు ఫినిష్ చేసేయాలి. డిన్నర్ చేసిన తర్వాత మార్నింగ్ 7-8 గంటలప్పుడు కొంచెం డికాషన్ తాగండి. టీ డికాషన్ కానీ కాఫీ డికాషన్ కానీ తాగండి. అది కూడా టీ కాఫీ చాలా మంచిది ఒంటికి. కాబట్టి వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్తో తాగండి. ఆ తర్వాత మీరు మెల్లిగా 8, 9, 10 గంటల వరకు టైం మెల్లిగా పెంచుకుంటుందో ఎలాగ మధ్య మధ్యన నీళ్ళు తాగుతుంటారు. అప్పుడు నీళ్ళు తాగడం వల్ల మీకు మంచిగా కానీ ఏమి చెడు ఉండదు. కాబట్టి ఏమి తినకుండా మెల్లిగా 8, 9, 10 గంటల వరకు ఉండి 10 గంటలకు మీరు చక్కగా టిఫిన్ చేసేస్తే మీ ఆరోగ్యం చెప్పలేనంతగా ఉంటుంది. ఎవరు చెప్పక్కర్లేదు, మన శరీరమే రిపేర్ చేసుకుంటుందని అనారోగ్యాన్ని అంతటిని. మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అనారోగ్యాన్ని శరీరమే రిపేర్ చేసుకుంటుంది. కణాలే కదా అన్నిటికీ ముఖ్యం కారణాలు రోగాలకి. కాబట్టి ఆ కణాల రిపేరింగ్, డర్టీ కణాలన్నీ బయటికి పంపించడం, ఆ రిపేరింగ్, ఆ వర్డ్స్ మనకి రావు. కానీ 16 గంటల డైట్ ద బెస్ట్. కాబట్టి మీరు 16 గంటల వరకు డైట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైతే మీరు మెల్లిమెల్లిగా పెంచుకుంటున్నాడు. మొదటి రోజు నుంచి 16 గంటలు అంటే మీకు సాధ్యం కాదు. 6 గంటలకు తినేసి 7-8 గంటలప్పుడు ఒక టీ తాగండి. అలా పెంచుకోండి. మెల్లిగా పెంచుకొని 10 గంటలకి మీరు కంప్లీట్ చేసేస్తే మీకు 16 గంటలు అయిపోతుంది. 10 గంటలకల్లా మీరు టిఫిన్ చేసేయండి. ఏవో ఆరోగ్యం గురించి చెప్పాలనిపిస్తుందిరా మీకు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు మాత్రం పాలు వేసుకొని చక్కగా స్ట్రాంగ్గా షుగర్ వేసుకొని తాగకపోతే నాకు కిక్కుండదు. కాబట్టి నేను 10 గంటలకి టీ తాగుతాను. అంతవరకు మాత్రం 16 గంటలు పాటిస్తాను.
ఉంటానే. ఏటో మీ తాతకి అన్నీ చెప్పాలనిపిస్తుంది మీకు. కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయరు. హ్మ్. గుడ్లు మాత్రం మస్ట్‌గా తినండమ్మా. అన్ని పోషక విలువలు ఉంటాయి. అన్నీ మీరేమి చూడక్కర్లేదు. అన్ని పోషక విలువలు ఈ గుడ్డుల్లోనే ఉంటాయి కాబట్టి 3 గుడ్లు రోజుకి తినడానికి ప్లాన్ చేసుకోండి. నిమ్మకాయ అలాంటిది కాస్త రసం పిండుకొని తాగడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఒక బాటిల్‌లో నిమ్మకాయ ముక్కలు వేసేయండి 2. వేసేసి ఆ వాటర్ నీళ్ళు తాగుతుంటే మీకు విటమిన్ సి కూడా పుష్కలంగా వచ్చేస్తది. అలాగ ఒక్క నెల రోజులు చేసి చూస్తే మీకు ఆరోగ్య రహస్యం అర్థమైపోద్ది. అక్కడి నుంచి మీరు ఫాలో అయిపోతారు. సరేనా? ఉంటానైతే. సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా? పనులండి చేస్తారా చేయరా తాతకి మీ ఇష్టం. నేను మరీ అడగలేను. ఉంటానమ్మా.